ఈరోజు ఈ సామాజిక శంఖారావం మహాధర్నాకు అధ్యక్షత వహించిన జిల్లా కేవీపీఎస్ కార్యదర్శి రఘురాము, వేదిక మీద ఉన్న వివిధ ప్రజా సంఘాల నాయకులు మాబు, కొండారెడ్డి, రమేష్, అలాగే వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రజానాట్య మండలి కార్యదర్శి అనిల్, శ్రీనివాసు, మస్తాను, మన బాలకోటయ్య, ఇతర వేదిక మీద ఉన్నటువంటి కింద ఉన్నటువంటి సోదరులారా, సోదరిమణులారా, నెల రోజులుగా సామాజిక శంఖారావం పేరుతో మనం రాష్ట్రంలో మన కేవీపీఎస్తో సహా వివిధ ప్రజా సంఘాల నాయకులు స్వయంగా పర్యటించి దళితుల్ని, గిరిజనుల్ని కలుసుకొని మాట్లాడి అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలని స్వయంగా పరిశీలించి వీక్షించి ఎంత దారుణంగా ఉందో పరిస్థితి, ఎంత అన్యాయంగా ఉందో, రోజు పాలకులు టీవీల్లో చెప్పేటువంటి మాటలకి ఈరోజు గ్రామ స్థాయిలో ఆచరణలో ఉన్నటువంటి పరిస్థితికి అసలు పొంతనే లేదు. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. తీవ్రమైనటువంటి నిర్లక్ష్యానికి గురవుతా ఉన్నాయి. ఈరోజు ఏ దళితవాడ, మన ఒంగోలు టౌన్తో సహా ఏ దళితవాడ చూసినా సరే అక్కడ మురికివాడలుగా ఉంటున్నాయి. సరైనటువంటి వస్తువులు లేవు, తాగేదానికి మంచినీళ్ళు లేవు, డ్రైనేజ్ లేదు, రోడ్డు సౌకర్యం లేదు, దారి సౌకర్యం లేదు. ప్రత్యేకంగా చట్ట ప్రకారం దళిత గిరిజన వాడల అభివృద్ధికి సప్లాన్ నిధులు కేటాయించాలి. నిధులైతే కేటాయిస్తున్నారు కాగితం మీద, కానీ అవన్నీ 3 నెలలు కూడా ముగియక ముందే దారి తప్పిపోతున్నాయి. ఇలాంటి రోడ్లకు కూడా ఖర్చు పెట్టి, దారి రోడ్లు వేయటానికి కూడా దళిత నిధులు, గిరిజన నిధులు ఖర్చు పెట్టి, ఏమయ్యా మహానుభావ, మా నిధులు తీసుకుపోయి రోడ్డు మీద పోస్తున్నావు ఎలా అని చెప్పి అడిగితే, ఈ రోడ్డు మీద మీరు, మీ కార్లు, మీ మోటార్ సైకిల్ కూడా నడుస్తాయి కదా అని చెప్పి అంటున్నారు. ఇదా దళిత అభివృద్ధి అంటే మేము అడుగుతున్నాం. సప్లాన్ నిధులన్నీ కూడా దారి మళ్లించి వాళ్ళ ఖజానా కోసం ఖర్చు పెట్టుకోవటాన్ని ఏమాత్రం మనం సహించడానికి వీల్లేదు. చట్టబద్ధంగా దళిత గిరిజన వాడల అభివృద్ధికి వీటిని ఖర్చు పెట్టాలి. వాటన్నిటిని కూడా ఆడిట్ చేయించి బహిరంగంగా ప్రకటించాలి. ఏ వాడకి ఎంత ఖర్చు పెట్టారో ఈ సప్లాన్ నిధులని చెప్పి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు బయట పెట్టండి, బహిరంగ పరచండి. ఎక్కడ ఖర్చు పెట్టారో, ఎవరి కోసం ఖర్చు పెట్టారో, ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి లెక్కలతో సహా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మనం చూసాం జాతీయ స్థాయిలోనే ఈరోజు మోడీ గారు పేరుకు ఆయన చెబుతాడు, నేను అంబేద్కర్ పుణ్యానే ప్రధానమంత్రి అయ్యానని. ఇప్పుడు ఏమన్నాడంటే, అది 10 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఏమన్నాడంటే, నేను అంబేద్కర్ గొప్ప నాయకుడిని అన్నాడు ఆయన. అంబేద్కర్ ఎంత, నేను అంతకన్నా గొప్ప నాయకుడిని, నేను అవతార పురుషుడిని అని చెబుతున్నాడు ఆయన. అలాంటి అవతార పురుషుడు ఈరోజు పిఎం కేర్స్ అని చెప్పని వేల కోట్ల రూపాయలు దండి ఒక్క పైసా కూడా లెక్క చెప్పటంలా 8,000 కోట్ల రూపాయలకి 8 కోట్లు కూడా ఖర్చు పెట్టకుండా ఆ డబ్బంతా ఎటు మళ్ళిస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చింది? లెక్కలు చెప్పరట. ఎవరి సొమ్ము అది? ప్రజల సొమ్ము. ఎందుకు ప్రధానమంత్రి దాచిపెడుతున్నాడు? ఖర్చులు చెప్పకుండా, ఆడిట్ కానివ్వకుండా, ప్రజలకు తెలియనివ్వకుండా ఎందుకు దాచిపెడుతున్నారు అంటే, రహస్యంగా ఈ దేశ ప్రజలకి, దేశానికి నష్టం చేసేటువంటి దొంగ పనులు ఏవో చేస్తుండాలో డబ్బుతోటి, లేకపోతే ఎందుకు మీరు దాచిపెడుతున్నారు మేము అడుగుతున్నాం. ఎందుకు రహస్యాలు? ప్రజల కోసం ఉన్న ఫండ్. పిఎం కేర్స్ అంటే ప్రధానమంత్రి సంక్షేమం కాదు, ప్రజల సంక్షేమం. అలాగే మన రాష్ట్రంలో కూడా, దేశంలో కానీ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కూడా అదే రకంగా ఆడిట్ జరగటంలా. చెప్పటం లేదు వాస్తవాలు. ఎందుకు ప్రభుత్వం ఈ రకంగా దాపరికంతో వ్యవహరిస్తా ఉందని చెప్పి మనం అడుగుతా ఉన్నాం. అందుకని ఈరోజు దళిత వాడలు, గిరిజన పిల్లలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి సందర్భంలో మనం పోయినటువంటి చోట, అన్ని చోట్ల ఈ సమస్యలు ముందుకు వస్తా ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం మనం ఈ సామాజిక శంఖారావం చేపట్టాం. అంతేకాదు ఈరోజు ఎస్సీ ఎస్టీలు బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం, ఇంటికి ఒక పారిశ్రామికవేత్తలు చేస్తాం. ఈరోజు కూడా పేపర్లో వచ్చింది, ఎంఎస్ఎంఈలు పెట్టి అందరినీ పారిశ్రామికవేత్తలు చేస్తారట. ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా అందరూ పారిశ్రామికవేత్తలు అవటం అనేది? డాక్టర్ గ్రూపుల్ని పారిశ్రామికవేత్తలు చేస్తారు, రైతుల్ని పారిశ్రామికవేత్తలను చేస్తారు, కూలీల్ని పారిశ్రామికవేత్తలు చేస్తారు, కాగితాల మీద మాత్రం రాజేస్తారు. నెల రోజుల క్రితం ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకొని 4 సంవత్సరాల క్రితం రుణం తీస్తే ఈ రోజు కూడా దానికి సబ్సిడీ ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడుతున్నటువంటి ప్రభుత్వ చర్యకు నిరసనగా వాళ్ళు అమరావతిలోనే నిరాహార దీక్షలు చేస్తే దౌర్జన్యంగా వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేసి పంపించారు. 1,200 కోట్ల రూపాయలు, రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, పారిశ్రామికవేత్తలకి
రుణాలు ఇచ్చి సబ్సిడీ ఇవ్వకుండా ఎగ్గొట్టినటువంటి పరిస్థితిలో ఈ రోజు వాళ్ళు ఆస్తులు తాకట్టు పెట్టుకొని రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి. చిన్న పిల్లలను కూడా సంకన పెట్టుకొని తల్లులు వచ్చి అక్కడ కూర్చున్నారు, మాకు ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వండి అని. ఇదేనా పారిశ్రామికవేత్తలు చేసేటువంటి తీరు? ఎస్సీ ఎస్టీలు అభివృద్ధి చేసేటువంటి తీరు ఇదేనా? రోడ్డు మీద పడేయటమేనా? తల్లి పిల్లల్ని రోడ్డు మీద పడుకోబెట్టుకోవటమేనా ఈ రోజు మీరు చేసినటువంటి అభివృద్ధి అని చెప్పి అడుగుతా ఉన్నాం. మీకేమి అయ్యో పాపం అనిపించలేదా? ఈరోజు ఇతర విద్య కానీ వైద్యం కానీ నిన్ననే నేను ఒక స్కూల్ వెళ్ళి చూశాను. 5 పిల్లలు 6 పిల్లలు 5వ తరగతిగా ఉండే స్కూల్ని సింగిల్ టీచర్ స్కూల్ కింద మార్చి 1-2 తరగతులు 5 వరకు చేసేశారు. అంటే 3వ తరగతి నుంచి ఆ పిల్లలు ఎక్కడ పోవాలి? కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఇంకొక స్కూల్కి నడిచిపోవాలి. వాళ్ళకి అలాంటి సౌకర్యం ఉండదు, బస్సు సౌకర్యం ఉండదు, ఆటో సౌకర్యం ఉండదు. లేదా ఆటోనో వెళ్ళాలంటే డబ్బులు పెట్టుకోవాలి. ప్రభుత్వం సౌకర్యం కల్పించదు. ఉన్నటువంటి ఊళ్ళో స్కూల్ తీసేసి ఒక గది ఖాళీగా ఉంది, ఇప్పుడు అంతా అక్కడ డబ్బాలు స్టోర్ రూమ్ కింద మార్చేశారు. ఎందుకు? ఇదేనా అభివృద్ధి? దళిత వాడలు ఉన్న స్కూలు అనంతపురం జిల్లాలో నేను ఒక స్కూల్ చూశాను. ఆ స్కూల్లో సగం కట్టేసి వదిలేశారు. అది ఊరి మధ్యలో ఉంది. చదివే పిల్లలంతా ఎస్సీలు ఊళ్ళోకి వచ్చి చదువుకోవాలి. ఎస్సీ పిల్లలు వచ్చి ఊళ్ళో చదువుకోవటం ఏంటి? అందుకనే ఊళ్ళో వాళ్ళు దాన్ని లేకుండా చేయాలని దాదాపు 7-8 సంవత్సరాలుగా ఆ స్కూల్ మధ్యంతరంగా ఆగిపోయి ఉంది. ఎందుకు ప్రభుత్వం నిధులు వెచ్చించి ఆ స్కూల్ పూర్తి చేయరు? అంటే దళితులు వచ్చి ఊరి మధ్యలో స్కూల్లో చదవకూడదా? ఊళ్ళో వాళ్ళు కూడా చదువుకోవచ్చు, కానీ ఊళ్ళో వాళ్ళు అందరూ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతారు. బస్సు ఎక్కి పక్కన ఉన్నటువంటి మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎక్కడైనా చదువుకోగలుగుతున్నారు. ఈ రోజు ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్లి చదువుకుంటుంది 190 మంది పిల్లలు ఎస్సీ ఎస్టీ పిల్లలే, అందులో కూడా ఆడపిల్లలు ఎక్కువ అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. నిన్న మనం చూసాం విజయనగరం అనంతపురం జిల్లాలోనే ఈరోజు పేపర్లో వచ్చింది, టాయిలెట్ లేదు. చిన్న పిల్లలు టాయిలెట్ కోసం పక్కన ఎక్కడో శిథిలవాస్తలో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ పక్కకెళ్ళి టాయిలెట్కి వెళ్తే ఆ గోడ కూలి ఒకరు చనిపోయారు, ఇంకొక అబ్బాయి ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడు. ఇదా మీరు చేసే అభివృద్ధి? సిగ్గుందా మీకు? సిగ్గుపడుతున్నారా మనుషులనా మీరు అని చెప్పి అడుగుతున్నాను. ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉంటే ఈ స్కూళ్ళు దళిత వాడల్లో పిల్లలు చదివే స్కూళ్ళు అన్నీ కూడా మీరు ఇన్స్పెక్షన్ చేసి వాటిని బాగు చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నాను. రంగులు వేస్తేనో లేకపోతే అక్కడ స్కీములు పెట్టి మోసం చేస్తేనో భ్రమలు పెడితేనో బాగుపడవు. ఒక్క స్కూల్ కూడా మూసేలేదని చెబుతా ఉన్నాడు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు. ఎన్ని స్కూళ్ళు చూపెట్టమంటారు మూసేసిన స్కూళ్ళు? ఈరోజు రాష్ట్రంలో 7,000 స్కూళ్ళు సింగిల్ టీచర్ స్కూళ్ళు ఉన్నాయి. 1-2 తరగతులు అన్ని ఎత్తేస్తున్నారు, అప్పర్ ప్రైమరీ ఎత్తేస్తున్నారు, హై స్కూళ్ళు ఎత్తేస్తా ఉన్నారు. వీటన్నిటి ప్రభుత్వ స్కూళ్ళలో చదివే వాళ్ళందరూ కూడా పేదవాళ్ల పిల్లలు, ఎస్సీ ఎస్టీ పిల్లలు. అందుకని నిర్లక్ష్యం, విద్యా నిర్లక్ష్యం. వైద్యం ఈరోజు ఆదివాసీ ప్రాంతాల్లో కావచ్చు, గిరిజనులు కావచ్చు, మనం చూస్తున్నాం. వైద్యం లేక సరిగ్గా మందులు కొనలేక ప్రాణాలు కోల్పోతున్నటువంటి వాళ్ళు, తల్లి బిడ్డలు ప్రసవ సమయంలో సరైన సౌకర్యాలు లేక ప్రాణాలు కోల్పోతున్న తల్లుల సంఖ్య ఈరోజు మన రాష్ట్రంలో కూడా ఎక్కువగానే ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో కేరళ ఉంటే అధమ స్థానంలో మన రాష్ట్రం ఉంది. ఏం చెబుతారు దీనికి? అందువల్ల విద్యా వైద్య సౌకర్యాలు కూడా ఈరోజు మనకు దూరం అవుతున్న పరిస్థితి. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్, పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్లలో మాత్రమే ఈరోజు చదువుకొని నాణ్యమైనటువంటి చదువు వాళ్ళకి లభిస్తూ ఉంది. ప్రైవేట్ స్కూళ్ళ కాలేజీల్లో స్కూళ్ళల్లో ఎవరన్నా పోయి చదివితే ఫీజు రియంబర్స్మెంట్ లేదు. 2 సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ 900 కోట్ల రూపాయలు పెండింగ్ లో పెట్టున్నారు. స్కూల్ యాజమాన్యాలు ఏమంటారు? కాలేజీ యాజమాన్య వాళ్ళు ఏమంటారు? మీ అమ్మాయికి మీ అబ్బాయికి మేము సర్టిఫికేట్ ఇవ్వం, మీరు ఫీజు కట్టండి, గవర్నమెంట్ ఇవ్వాలా మాకు, మీరే కట్టండి. గత ప్రభుత్వం ఏం చేసింది? తల్లుల ఖాతాల్లో వేసింది. ఆ తల్లుల ఖాతాలో పోవు, యాజమాన్యాలకు డబ్బులు పోవు, వీళ్ళకి డబ్బులు రా వాళ్ళకి పోవు, మధ్యలో పిల్లలు నలిగిపోతా ఉన్నారు. ఎందుకని ఫీజు రియంబర్స్మెంట్ వాపస్ ఇవ్వటం లేదు మీరు? వీళ్ళ భవిష్యత్తు ఏమిటి? లక్షలాది మంది విద్యార్థులకు భవిష్యత్తు ఏమిటి అని అడుగుతున్నాను. ఇదేనా ఎస్సీ ఎస్టీలు మీరు ఆదుకునేటువంటి తీరు, అభివృద్ధి చేసేటువంటి తీరు ఇదేనని చెప్పి అడుగుతా ఉన్నాను. అంతేకాదు ఇతర సంక్షేమ కార్యక్రమాలు మన సర్వేలో అధ్యయనంలో తేలింది. 200 యూనిట్లు ఉన్నట్లు అందరూ కూడా ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి అన్నారు. ఈ ఒంగోలు పట్టణంలోనే కొన్ని పేటల్లో కుప్పలకు పోయేటువంటి దారిలో ఊరుంది. అదే ఊరది. 200 యూనిట్లు మీరు డబ్బు కట్టాల్సిందని చెప్పి వాళ్ళు డబ్బు కట్టిస్తున్నారు. తాకీదులు ఇచ్చారు. ఒక్కొక్కరు 10,000, 20,000
రూపాయలు కూడా చాలా జిల్లాల్లో ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. ఏమంటే పట్టణాల్లో అందరూ ఒక దగ్గర ఉంటేనే ఇస్తారట. ఎస్సీ ఎస్టీలు ఎక్కడున్నా సరే ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీలు సర్టిఫికేట్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలి. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వచ్చినాయి. ఈ స్మార్ట్ మీటర్లు పెట్టేసుకుంటే అంతకుముందు 100 యూనిట్లు అయ్యేది, ఇప్పుడు 200 యూనిట్లు అయిపోతుంది. 200 యూనిట్లు అయితే 300 యూనిట్లు అవుతుంది. అంటే 200 దాటితే మొత్తానికి బిల్లు కట్టేయాలి. అంటే ఏమిటి స్మార్ట్ మీటర్లు పెట్టి ఎవరిని ఉద్ధరిస్తున్నారు మీరు? డబ్బులు గుంజటానికా, పీడించటానికా, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తేయటానికా? ఇప్పుడు వ్యవసాయానికి మోటార్లు పెట్టుకున్న ఉచిత విద్యుత్తు అది ఎత్తేయబోతున్నారు. ఇప్పుడు ఈ ఇళ్లకి స్మార్ట్ మీటర్లు పెట్టి ఉచిత విద్యుత్ ఎత్తేస్తారు. అందుకని సంక్షేమ కార్యక్రమాలు ఇది ఒక్కటే కాదు, అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు దూరం అవుతా ఉన్నాయి. ఈరోజు ఇళ్లలో ఉండేటువంటి మన ఆడవాళ్ళకి నెలకు 1500 రూపాయలు ఇస్తా ఉన్నారు. అది కోత. చదువుకొని ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు ఈరోజు దళిత వాడల్లోనే ఎక్కువ మంది ఉన్నారు. ఏ దళిత వాడకపోయినా ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్లు చదివినటువంటి వాళ్ళు కూడా ఉద్యోగాలు లేకుండా తిరుగుతూ ఉన్నారు. ఒకప్పుడు చదువుకుంటే దళితులు, ఎస్సీ ఎస్టీలకు వెంటనే ఉద్యోగాలు వచ్చేస్తాయి, రిజర్వేషన్లు ఉన్నాయని కొంతమంది అసూయ పడేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు. ఆ అసూయ ద్వేషాల నుంచి రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమాలు వచ్చినాయి. ఇప్పుడు ప్రైవేటీకరణ వచ్చిన తర్వాత అసలు ఉద్యోగాలే లేవు. అసలుకి ఎసురు వచ్చేసింది. ఇంతకుముందు అగ్ర కులాల పిల్లలు పెద్ద స్కూళ్ళలో చదివితే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని ఉండేది గ్యారెంటీ. అమెరికా పోయి చదువుకుందాం అనుకుంటున్నారు, ఇప్పుడు అమెరికా నుంచి కూడా తరివేస్తున్నారు. దళితుల పిల్లలకి ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, అటు ప్రైవేటు ఉద్యోగాలు లేవు, రిజర్వేషన్లు అమలు జరగవు, పోటీ పడలేరు. ఏం చేయాలి వాళ్ళ భవిష్యత్తు? ఇప్పుడు 10,000 జాబ్ క్యాలెండర్ పేరుతోటి ప్రకటించారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని. ఎన్నేళ్ల నుంచి ఉన్నాయి ఖాళీలు? 2,40,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని సంవత్సరం క్రితం లేదా 2 సంవత్సరాల క్రితం ఎన్నికలకు ముందు తెలుగుదేశం వాళ్లే స్వయంగా ప్రకటించారు. జగన్ ని నిలదీశారు. జగన్ ని 2,40,000 ఉద్యోగాలు పూరిస్తావా లేదా? ఈ లోకేష్ బాబు ఒక ఉత్తరం రాశాడు ముఖ్యమంత్రికి ఆ రోజు, ఈ ప్రభుత్వ ఖాళీలన్నీ పూరించండి, చేత కాకపోతే తప్పుకోండి అని కూడా ఆ రోజు సవాల్ చేశాడు ఈయన. మరి అదే సూత్రం ఈయన కూడా అప్లై అవుతుందిగా. వాళ్ళకి అప్లై అయిన సూత్రం 2,40,000 ఖాళీలు ఉంటే ప్రభుత్వ శాఖల్లో పూరిస్తుంది 10,000. ఈ 10,000లో ఎస్సీ ఎస్టీలకు ఎన్ని వస్తాయి ఉద్యోగాలు? 100-200 వస్తాయి. ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? వీళ్ళందరూ ఏం చేయాలి? పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 20,000 ఖాళీ, టీచర్ పోస్టులు 15,000 ఖాళీ. ఈరోజు సెక్రటేరియట్ గ్రామాన సచివాలయాలు ఉన్నాయి, వాళ్ళందరినీ వెనక్కి పంపించేస్తున్నారు. క్రమంగా సచివాలయం ఎత్తేస్తారు, ఇంకో 1,00,000 మంది నిరుద్యోగులు అవుతారు. మరి చదువుకున్న వాళ్ళకి ఏ రకంగా ఉద్యోగాలు ఇస్తారు మీరు? ఉపాధి ఏ విధంగా కల్పిస్తారు? ఈరోజు గ్రామ సేవల్లో మనకి ఉపాధి హామీ పథకం ఉంది. ఇంతకుముందు మహాత్మా గాంధీ గ్రామీణ హామీ పథకం చాలా బ్రహ్మాండంగా పనిచేసిందని చెప్పి ఈరోజు అందరూ కూడా కొనియాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు చెబుతూ మెచ్చుకుంటున్నారు ఆ విషయాన్ని. ఇప్పుడు దాన్ని ఎత్తేసి గ్రామ్జీ అట, గ్రామ్జీ. ఇప్పుడు ఈ సంవత్సరం వర్షాలు లేవు, ఎల్లేనో పేరుతోటి కరువు కాటకాలు ఏ ఊరు పైన అల్లాడుతున్నారు. నేను చాలా చోట్ల చూసిన గ్రామాల్లో చెట్ల కింద కూర్చొని కబుర్లు చెప్పుకొని అరుగుల మీద పనుకొని అక్కడే నీళ్లు తాగి పనుకుంటున్నారు ముసలివాళ్ళు, ఆడవాళ్ళు. లేదా కొంతమందికి పనులు లేవని చెప్పుని కూర్చొని పులి మేక ఆడుతున్నారు జోదం. మామూలుగా అంత తీరిక ఉండదు ఎప్పుడు ప్రజలకి. ఇప్పుడు ఏం పని చేయాలన్నా పని లేదు, వ్యవసాయం లేదు, వ్యవసాయ పనులు లేవు, ఉపాధి పనులు ఎవరు. 2 నెలలు వ్యవసాయ పనుల పేరుతోటి సెలవు పెట్టించారు, దాన్ని ఎత్తేస్తామని చెప్పారు, కానీ పనులు మాత్రం ప్రారంభించలేదు. మరి ఉపాధి పనులు లేకుండా ఈ కరువు కాటకాలు ఎలా బతుకుతారు? ముఖ్యంగా ఎస్సీలని, ఎస్టీలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు వ్యవసాయ పనులు లేక, ఉపాధి పనులు లేక. అందుకని ఉపాధి అనేది చాలా తీవ్రమైనటువంటి సమస్యగా ఉంది. అన్నిటికన్నా పెద్ద సమస్య ఈరోజు మనకి సర్వేల్లో వచ్చింది, అధ్యయనాల్లో. ఇళ్ళు లేవు, ఇళ్ల స్థలాలు లేవు. గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీలను కట్టించారు, అవి 10-15% కూడా పూర్తి కాల. పూర్తి చేసుకున్న వాళ్ళకి బిల్లులు ఇవ్వాలా, మధ్యలోనే మొండిగోడలు అడ్డం పడుతున్నాయి. చాలా కాలనీలో కనీసం లెవెల్ కూడా సరిగ్గా లేదు, వర్షం వస్తే చెరువుల్లాగా అయిపోతున్నాయి. అది కూడా 1-2 సెంట్లు. వీళ్ళు అధికారంలో రాకముందు ఏం చెప్పారు? పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని వాగ్దానం చేశారు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. చాలా వేగంగా పనిచేసే ప్రభుత్వం అది. రియల్ టైమ్ గవర్నెన్స్, స్పీడ్ ఆఫ్ ది బిజినెస్ నినాదాలు ఏమి తక్కువ లేవు.
అన్ని కంప్యూటర్ మీద నడుస్తాయి. క్వాంటమ్ కంప్యూటర్స్ ప్రపంచాన్ని తలదన్నే వేగంతో కంప్యూటర్ నడుస్తాయి. అమరావతిలో కూర్చొని మేము డాష్ బోర్డులో చూసి ప్రతి నిమిషం మేము అభివృద్ధిని పర్యవేక్షణ చేస్తున్నామని చెబుతున్నారు. ఇదేనా పర్యవేక్షణ చేసే విధానం? 2 ఏళ్లైనా మీరు ఇళ్ల స్థలం 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తామన్నదే కొన్ని లక్షల మంది ఆ దరఖాస్తులు పెట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ రోజు కూడా మీరు కలెక్టరేట్లో స్పందన కార్యక్రమంలో పోతే ఇళ్ల స్థలాల కోసం ఎంతమంది దరఖాస్తులు పెట్టుకున్నారో మనకు కనిపిస్తుంది. తిరుగుతూ ఉన్నారు కాళ్ళు ఎరిగేటట్టు. కానీ ఎక్కడైనా ఇచ్చారా? ఇళ్ల స్థలాలు ఇచ్చారా? ఇళ్లు కట్టుకోవడం నిధులు ఇచ్చారా? ఇక్కడ పక్కనే మార్కాపురం జిల్లాలో నిన్నటి వరకు ప్రకాశంలో భాగంగా ఉన్న వెలుగొండ నిర్వాసితులు వెలుగొండ వస్తే ప్రకాశం వరదాయని అందరికి పంటలు పండుతాయి, భూగర్భ జలాలు పెరుగుతాయి, కరువు కాటకం నుంచి బయటపడవచ్చు అని మనం ఆశిస్తున్నాం. అందులో 11 గ్రామాల ప్రజలకు అది శాపంలాగా మారింది. 11 గ్రామాల ప్రజల శాపంతో ప్రకాశం జిల్లా బాగుపడుతున్నారని అడుగుతున్నాను. ఖచ్చితంగా వెలుగొండ ప్రాజెక్టు కావాలి. కానీ అక్కడున్న 11 గ్రామాల ప్రజలకు న్యాయం చేయరా? ఇప్పుడు పెద్ద ఎత్తున పోరాడిన తర్వాత రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, నిర్వాసితుల సంఘం, వామపక్ష పార్టీలు, సిపిఎం అందరూ రోడ్డెక్కి వేల మంది కలెక్టరేట్లు ముట్టడించి నిరాహార దీక్షలు చేసి ఇవన్నీ చేస్తే ఇప్పుడు 7,000 మందికి ఇచ్చారు. ఇంకా 1,500 మందికి ఇవ్వాలి. యూత్ 18 సంవత్సరాలు నిన్నోళ్ళకి లేవు. ఆ డబ్బులు ఇవ్వటం కాదు, వాళ్ళకి ఇల్లు ఈరోజు ఉన్న పొలాన్ని ఖాళీ చేయమన్నారు. ఎక్కడ పోవాలి? జిల్లా కలెక్టర్ గారు ఏమంటారు? మీరు పోయి గుడిసెలు వేసుకొని షెడ్లు వేసుకొని షామియానాలు వేసుకొని ఉండండి అంటున్నారు. ఇదా ఒక కలెక్టర్ చెప్పాల్సిన సమాధానం? ఇదా బాధ్యత ఉందారా? ఎవరైనా వాళ్ళకి కేటాయించారు ఇళ్ళు, ఏ స్థలం ఎవరికుందో తెలియదు. చెప్పిన చోట ఇది పలానా ఊరిది, ఇది నిర్వాసితుల స్థలం అని చెప్పిన చోట అక్కడ ఏమీ లేదు. 7 కాలనీల కన్నా 2 కాలనీలోనే రోడ్లు వేశారు అంతే. అక్కడ ఏ సౌకర్యం లేదు, ఇళ్ళు లేదు. అద్దెలు తీసుకొని ఉండండి, లేదా సపారాలు వేసుకొని బతకండి, కొట్టాల్లో బతకండి, మీ ఇష్టం. ఎక్కడికైనా పోయి చావండి, మా డబ్బులు ఇస్తాం. మీరు డబ్బులు ఇస్తే భూములు లాక్కోవడానికి ఇది ఎవరి సొత్తు? ఇది ఎలా బలవంతంగా పంపిస్తారు మీరు? అలాంటి నిర్వాసితులు ఈరోజు ఊళ్ళో మన వీధుల్లోకి ఎక్కి ఆందోళన సాగిస్తున్నారు. ఆ నిర్వాసితులు కూడా ఎస్సీలకి పొలం లేని వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళకి పెన్షన్ లేదు, వాళ్ళకి ఇల్లు లేదు. రైతులకు పొలం ఉన్నటువంటి వాళ్ళకి నువ్వు పరిహారం ఇచ్చావు, పొలం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఎస్సీల పరిస్థితి ఏమిటి? వాళ్ళకి ప్లాట్లు కేటాయిస్తే రోడ్డు పక్కన ఉండకూడదట వాళ్ళకి ప్లాట్లు ఎస్సీలకి. మీరు లోపలికి వెళ్ళిపోండి అంటున్నారు పెత్తందారులు. అంటే రోడ్డు మీద ఎస్సీలకు ఉండకూడదు, కనపడకూడదు వాళ్ళు. ఇప్పుడు నూజిలపల్లిలో మన వాళ్ళు చెప్పారు, నేను కూడా వెళ్ళొచ్చాను. ఈ రోడ్డు పక్కనే వాళ్ళు దళిత వాడికి వెళ్ళేటువంటి రోడ్డు ఉన్నది. ఆ రోడ్డు దగ్గర వాళ్ళు పెళ్లిళ్ళు, పబ్బాలు, పండుగలు ఏదైనా జరిగితే ఆ పల్లెకి ఎవరైనా పోవాలని కూడా పల్లె కనపడదు. ఒక పెళ్లి పార్టీ నేరుగా అక్కడ లోపలికి రావాల్సిన వాళ్ళు ఇంకో ఊరు వెళ్ళిపోయారు, అది ఎక్కడుందో తెలియక. మా ఊరు గుర్తింపు సమస్య, మా పల్లె గుర్తింపు సమస్య అని చెప్పి వాళ్ళు బోర్డు పెట్టుకుంటా ఉంటే ఆ బోర్డు లోపల రోడ్డు పక్కన ఒక కళ్యాణ మండపం ఉంది. అది మాలపల్లిలో ఉన్నట్టు కళ్యాణ మండపం ఉండదు, మేము ఎలా వాడుకోవాలంటున్నారు ఊళ్ళో వాళ్ళు. ఏం మైలుపడిపోతారా మీరు? బోర్డు లోపల ఊరు కళ్యాణ మండపం ఉంటే మైలుపడతారా అని అడుగుతున్నాను. అక్కడ ఎస్సీలు, ఎస్టీలు, ఊళ్ళో వాళ్ళు అందరూ కలిసి ఉపయోగించుకుంటారు దాన్ని. కామన్ కాదు, సొసైటీది కామన్గా ఉపయోగించుకుంటారు. కానీ బోర్డు ఉండకూడదట, అంబేద్కర్ విగ్రహం ఉండకూడదట. ఆయన భారతరత్న. రాజశేఖర రెడ్డి బొమ్మ ఉండొచ్చు, ఎన్టీ రామారావు బొమ్మ ఉండొచ్చు, లోకల్ నాయకుల బొమ్మలు ఉండొచ్చు, కానీ అంబేద్కర్ బొమ్మ ఉండకూడదట. ఇది కలెక్టర్ తెలుసు, ఈ విషయం ఆర్టీఓకు తెలుసు. నిన్న నేను వెళ్ళిన దాకా ఆర్టీఓ 3 సార్లు వాయిదా వేశారు. నేను వెళ్ళొచ్చిన తర్వాత ఆర్టీఓ పరుగులు తీసుకుంటూ వచ్చారు ఊళ్ళోకి స్థలం చూడటానికి. ఎందుకు ఆలస్యం చేశారు? ఏమీ ఆందోళన చేయకపోతే మీ అందరూ మీరు రారా? చట్టాలు గౌరవించరా? రాజ్యాంగాన్ని గౌరవించరా? అంబేద్కర్ని గౌరవించరా? ఇవన్నీ మీ ఇష్టానుసారం పెత్తందారుల యొక్క ఒత్తిళ్లకు లొంగిపోయి దళితులకు అన్యాయం చేస్తే మేము చూసి ఊరుకుంటామని మీరు అనుకుంటున్నారేమో. ఇది చల్లదు చల్లనీయం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. అందుకని ఈ రకమైన వివక్షతలు ఈరోజు కూడా జరుగుతూ ఉన్నాయి. పట్టణాల్లో ఎస్సీ ఉద్యోగులు, నేను విజయవాడలో చూశాను, ఎస్సీ ఉద్యోగులు పోయి ఇళ్ళు కావాలంటే ఎస్సీలు అంటే ఇవ్వటల్లా. మీరు ఏ కులం అని అడుగుతున్నారు? ఈ రోజుల్లో కూడా కులవాడికి ఇళ్ళు ఇస్తున్నారు, ఎస్సీలు అంటే అసలు ఇవ్వటం లేదు. ఇది వివక్షత కాదని అడుగుతున్నాను. ఆఫీసులో పనిచేసేటువంటి చోట ఎస్సీలకు ఎవరికైనా ప్రమోషన్ వస్తే ఎగతాళి చేస్తున్నారు, హ్యూమిలియేట్ చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. కొంతమంది వాటిని తట్టుకోలేక ఉద్యోగాలకు రాజీనామా చేయటం లేదా ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాదా, నిజం కాదా అని చెప్పి అడుగుతున్నాను. ఏం డబ్బులు పెట్టి కొనొచ్చా చదువుల్ని?
డబ్బులు పెట్టి డిగ్రీలు కొనుక్కోవచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, లంచాలు పెట్టి ఉద్యోగాలు సంపాదించవచ్చు. కానీ రిజర్వేషన్ మాత్రం ప్రమోషన్ రాకూడదు, రిజర్వేషన్ ఉద్యోగాలు రాకూడదా? రిజర్వేషన్లో ఉండేవాళ్ళు తెలివి తక్కువ వాళ్ళైతే డబ్బులు పెట్టుకునేవాడు తెలియగలడా? అంటే డబ్బులు పెట్టి ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు విద్యార్థి ఉద్యమం జరిగిన ఢిల్లీలో చాలా పెద్ద ఎత్తున ప్రధానమంత్రి మెడలో వంచి మంత్రి చేత రాజీనామా చేయించినటువంటి ఘనత ఢిల్లీ విద్యార్థి ఉద్యమానికి. దేశవ్యాప్తంగా విద్యార్థుల పొలానికి అతీతంగా ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి అభిజిత్ దీప్కే ఏ పొలం అందరికి తెలుసు. దళితుడు, ఎవరు పట్టించుకోలేదు. ఒక దళితుడి నాయకత్వంలో ఓసీలు, బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు అందరూ ఏకమై విద్యార్థి లోకం అంతా కూడా గర్జిస్తే మోడీ దిగిరి తప్పని పరిస్థితి ఏర్పడింది. అటువంటి దానికి ఈరోజు ఏం చేస్తున్నారు? ఉద్యమాన్ని బలహీనపరచడానికి మళ్ళా కులం పేరు చెప్పి రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమాన్ని తీసుకొస్తున్నారు. వాళ్ళని వేధిస్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు, దాడులు చేస్తున్నారు. ఇదంతా కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గం. దీన్ని చూస్తూ మనం ఈ నాగరిక సమాజంలో, ఈ ప్రజాస్వామ్య యుగంలో దీన్ని చూస్తూ సహించాలని చెప్పి అడుగుతున్నాను. అధికారులు ఏం చేస్తున్నారు? అధికార పార్టీకి వంగి సలాములు చేయడానికి అధికారులు ఉంది, రాజ్యాంగాన్ని రక్షించడానికి, చట్టాలను కాపాడటానికి అని చెప్పి అడుగుతున్నాను. చట్టాలని, రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అధికార పార్టీకి సలాములు చేయడానికి, గులామగిరి చేయడానికి కాదు అధికారులు ఉంది. మీరు ప్రజలకు సేవ చేయడానికి ఉన్నారు. చట్టాలను గౌరవించి అమలు చేయండి. లెక్క చేయొద్దు ఈ పెత్తందారుల యొక్క మాటలను మీరని చెప్తున్నాను. లేకపోతే అధికారుల మీదకి ఆగ్రహం మళ్ళొద్ది. అందువల్ల ఈరోజు ప్రజల్లో వస్తున్నటువంటి చైతన్యం, దీన్ని రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు వాళ్ళు అనుకోవచ్చు, కేవీపీఎస్ వాళ్ళు, ప్రజా సంఘాలు వీళ్ళందరూ ఒక కార్యక్రమం తీసుకొని వచ్చారు, ధర్నా చేశారు, అయిపోయింది కార్యక్రమం అనుకుంటున్నారు. ఈ కార్యక్రమం అయిపోయేది కాదు, ఇది ప్రారంభం మాత్రమే. ఈరోజు దీన్ని తక్కువ అంచనా వేసి దళితుల్లో, గిరిజనుల్లో వస్తున్నటువంటి చైతన్యాన్ని ఇప్పటికే ఏజెన్సీ రగిలిపోతా ఉంది. యూత్ యువజనులతోటి ఉద్యోగాల కోసం. రేపొద్దున ఆంధ్రప్రదేశ్ ఎట్లయితే ఢిల్లీలో విద్యార్థి ఉద్యమం రగిలిపోయిందో రేపొద్దున ఆంధ్రప్రదేశ్ కూడా ఆ రకంగా రగిలిపోతుంది. ఈరోజు యూత్ గుండెల మండుతా ఉంది. పాలకులు చెప్పే మాటలు నమ్మి భ్రమించి రేపు వస్తే ఉద్యోగాలు, ఎల్లుండి వస్తాయని చూస్తా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తారని ఎదురు చూస్తా ఉన్నారు. ఈ అమలు జరగటం లేదు. 2 ఏళ్ళైనా వీళ్ళు అమలు జరపరు అనుకున్న రోజు ఈ రాష్ట్రంలో యువత కూడా అడ్డం తిరిగి, ఎదురు తిరిగి పోరాడుతుంది. ఇంకా సమరశీలంగా ముందుకు వస్తుంది. గుర్తు పెట్టుకోమని అడుగుతున్నాను. అందుకనే ఈరోజు మనం చేసేటువంటి ధర్నా ప్రభుత్వం దృష్టికి మనం తీసుకెళ్తున్నాం. గ్రామాన మనం చేసినటువంటి అధ్యయనం 181 గ్రామాలు, వార్డుల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో, ఊరూరా ఉన్నటువంటి సమస్యల్ని వాళ్ళ దృష్టికి తీసుకుపోయేటన్ని పరిష్కరిస్తారా లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. అట్లా పరిష్కారం చేయకపోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా సిద్ధం కావాలి. 1997లో 98లో మనం పోరాడాం కేవీపీఎస్ ఆవిర్భావానికి సందర్భంలో. ఆ రోజు పున్నయ్య కమిటీ, జస్టిస్ పున్నయ్య కమిటీ వేసింది ప్రభుత్వం. ఆ కమిటీ సిఫార్సు మీద 1-2-3-5-1235 జీవో నెంబర్ విడుదల చేశారు. దాని ప్రకారం చనిపోయినటువంటి దళితులు ఎక్కడైనా సరే గౌరవప్రదంగా అంత్యక్రియలు చేయడానికి శ్మశాన వాటికలు కేటాయించాలి. 2 ఎకరాలు, ఒకవేళ స్థలం లేకపోతే ప్రభుత్వం 1 ఎకరా కొనైనా ఇవ్వాలి. అక్కడ ప్రహరీ గోడ కట్టాలి, అక్కడ ఒక షెడ్ వేయాలి, అక్కడ ఒక బోరింగ్ పంపు వేయాలి. ఎక్కడైనా ఉందా ఇది? ఈరోజు ఈ జిల్లాలోనే దాదాపు సగం గ్రామాల్లో శ్మశాన వాటికలు లేవు. ఉన్న దురాక్రమణకు గురైంది, లేదా అటు సరైన రోడ్డు సౌకర్యం లేదు. అసలు ఇందాక చెప్పాడు రఘురాం, శవం మీద శవం పూడ్చిపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఒకదానికోసం శవం కోసం తవ్వితే ఇంకో శవం బయటపడుతుంది, ఎముకలు. ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితి. ప్రభుత్వం శ్మశాన వాటికి కూడా, సత్యసాయి జిల్లాలో గ్రామంలో శ్మశాన వాటికి లేకపోతే బోరున వర్షం కురుస్తూ ఉంది, ఎక్కడ పూడ్చిపెట్టాలో తెలియలేదు. శవాన్ని తీసుకుపోయి ఎంఆర్ఓ హౌస్ ముందు పెట్టేశారు మన కేవీపీఎస్ కార్యకర్తలు మోసుకెళ్ళి. అప్పటికప్పుడు పరుగులు తీసి ఎంఆర్ఓ అప్పటికప్పుడు స్థలం చూపెట్టి ఇక్కడ పూడ్చిపెట్టుకోమని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది అనేక గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి. అందువల్ల ఈరోజు గౌరవప్రదమైన అంత్యక్రియల కోసం శ్మశాన వాటికలు కేటాయించాలి. మేము ఒకటే చెబుతున్నాం, రాబోయే 3 నెలలు మీరు స్పెషల్ యాక్షన్ టీమ్స్ వేయండి, ఊరూరో చెప్పండి, సమస్యల పరిష్కారానికి గ్రామ సభలు పెట్టి అటు పరిష్కారం కృషి చేయండి. చిన్నదైనా పెద్దదైనా
ప్రభుత్వం దీనికోసం ప్రత్యేక నిధులు కేటాయించి అమలు చేయండి. లేకపోతే డిసెంబర్ తర్వాత ఎప్పుడైనా చలో అమరావతితో సహా రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సమర శంఖం పూరిస్తాము. ఇది సామాజిక శంఖారావం కాదు, రాబోయే రోజుల్లో సమర శంఖంగా మారుతుందని చెప్పని హెచ్చరిస్తూ ఈ రోజు ఈ ధర్నాన్ని ప్రారంభిస్తూ మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.